శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాలక్ష్మీనారసింహదేవతాయే నమో నమ. మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి, వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు, ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా ఏంటయ్యా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము. ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడాను బాగుంటుంది. కొత్త పరిచయాలు వీళ్ళకి లాభదాయకాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి, అది కూడా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి కూడా ఈ విధంగా చెప్పేది ఏంటంటే బాగుంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే అత్యుత్సాహానికి పోతారు, తద్వారా నష్టపోతారు. ఎక్కువ ఉత్సాహాన్ని చూపించటం వల్ల మాత్రమే నష్టం వస్తుందే తప్ప ఇక ఎటువంటి ఇబ్బంది ఈ రాశి వారికి ఉండదు. అయితే ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి. వీరు ఆలోచించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, అంటే ఇది చేస్తే బాగు, అది చేస్తే బాగు అని ఆలోచించి దాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్టు ఆ ఆలోచనని అది కూడా మీకు లాభదాయకంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రాశివారు భగవత్ నామస్మరణ, ఏ భగవంతుడైనా కావచ్చు, ముఖ్యంగా ఇష్టదేవత నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆ ఇష్టదేవుడే మీ ఇష్టాలని తీర్చి, ఇష్టదేవత దేవుడు, స్వామివారు, అమ్మవారు ఎవరైనా కావచ్చు, మన ఇష్టాలని తీర్చి మన యొక్క అభ్యుదయానికి తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం మనం లేచిన దగ్గర నుంచి మొదలేసుకుంటే ఫిబ్రవరి నెలలో లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడాను ఆ ఇష్టదేవత నామస్మరణ కనుక పదే 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 చేస్తూ ఉన్నట్లయితే మనము తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు కూడాను బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఇక వ్యవసాయం విషయానికి వస్తే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. భగవత్ నామస్మరణ చేస్తూ వ్యవసాయంలో ప్రతి పని కూడాను చేస్తూ ఉండండి. మీరు ఇప్పుడు ఉదాహరణకి మందు కొడుతున్నారు, భగవత్ నామస్మరణ మీకు వచ్చిన పాటలు, పద్యాలు ఏదైనా సరే దేవుడి నామము చేస్తూ మందు కొట్టండి. ఇలా వ్యవసాయం వారు భగవత్ నామస్మరణ చేస్తూ కనుక పని చేసుకున్నట్లయితే వ్యవసాయ పనులు ఇంకా బాగుంటుంది. ఆ యొక్క అన్నపూర్ణాదేవి పూర్తిగా మనకు అనుకూలించే అవకాశం కనబడుతుంది. కాబట్టి భగవత్ నామస్మరణ చేస్తూ వ్యవసాయ పనులు చేస్తూ ఉండండి, ఏ ఇబ్బంది ఉండదు. విద్య విషయానికి వస్తే సరస్వతీ దేవతని ఆరాధిస్తూ ఉండండి. విద్యని ప్రశాంతంగా తెల్లవారుజామున 4 గంటలకి లేచి విద్యను అభ్యసిస్తూ ఉండండి. తద్వారా మీ మేధాశక్తి పెరిగి అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా చదువుకునడం ద్వారా అవుతారు. కాబట్టి విద్య విషయంలో మీరు తీసుకునే ఏ జాగ్రత్త అయితే ఉంటుందో, మీరు చేసే ఏ పని అయితే ఉంటుందో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని అమల్లో పెడుతూ పెద్దవాళ్ళ సలహాలు పాటిస్తూ విద్య విషయంలో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా మీ యొక్క టీచర్స్, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారి సలహాలు బాగా తీసుకొని చదువుకోండి. తప్పకుండా వారి సలహాలే మీ పాలిట మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇక వ్యాపార రంగానికి వస్తే వీరికి అనుకూలంగా ఉంది. అత్యుత్సాహమే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వ్యాపారం చేయకండి. నాకు అంత బాగానే ఉంటుంది, నేను ఏది చేసినా కలిసి వస్తుంది అని చెప్పి 10 రకాల వ్యాపారాలు శ్రీకారం చుట్టడం చేసి దేని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక అన్ని రంగాలుగా అన్ని వ్యాపారాలలో నష్టపోతూ ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అని వెళ్తూ ఏది సక్రమంగా చేయక నడిపించక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి ఆలోచనలు కానీ ఏదైనా ఒక వ్యాపారం మీద గట్టిగా దృష్టి పెట్టి
మీరు చేస్తున్న వ్యాపారం మీద కాస్త ఆలోచిస్తూ ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లయితే విజయం మీకే చేకూరుతుంది. భగవద్నామస్మరణ తప్పనిసరి వ్యాపారస్తులకు కూడాను. ఆ విధంగా వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండండి, మీకు ఎక్కడా కూడా లోటు ఉండదు. రియల్ ఎస్టేట్ రంగం వారు భూమి మీద పెట్టినటువంటిది తప్పకుండా లాభిస్తూ ఉన్నాయి. భూమి మీద అంటే మీరు చేసే ప్రతి పని కూడాను ఒక రకంగా చెప్పాలి అంటే మీకు అనుకూలంగానే మారుతూ ఉంది. కానీ మీరు ఈరోజు ల్యాండ్కి వెళ్ళాలి, ఎవరికన్నా చూపించాలి, లేదు మీరు ఒకసారి వెళ్ళి చూసుకొని రావాలి, ఇటువంటిది ఏదైనా ఉన్నట్లయితే పొద్దున్నే లేచి ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం లేదా అమ్మవారు నమస్కారం చేసుకుని, అమ్మా నేను ఈ పని మీద వెళ్తున్నాను స్వామి, నేను ఈ పని మీద వెళ్తున్నాను, అది నాకు అనుకూలంగా ఉండేలా చేయి స్వామి అని చెప్పి మీరు స్వామివారికి చెప్పుకొని వెళ్ళినట్లయితే మీకు కాస్త మంచి జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు ఆ విధంగా చేస్తూ ఉండండి, మీకు అంతా బాగుంటుంది. రాజకీయ రంగం విషయానికి వస్తే ప్రతిరోజు కూడా దైవ దర్శన తప్పదు. వీళ్ళకి రాజకీయ రంగం వారికి ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడాను దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అంటే ప్రతిరోజు ఇంట్లో దేవుడితో పాటుగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని మీరు పనులు మొదలు పెట్టండి. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా భగవత్ నామస్మరణ చేస్తూ భగవద్ దర్శనం చేసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి. ఆ విధంగా చేసినట్లయితే రాజకీయ పరంగా మీకు లాభించే అవకాశం బాగా కనపడుతుంది. మీ దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా సమస్యను పరిష్కరించే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎక్కడా కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. రాజకీయ పరంగా మీకు పెద్ద అంటే మీ పై అధికారుల యొక్క దృష్టికి మీరు వెళ్తారు, అక్కడ మంచి పేరు వస్తుంది. మీరు చేసేటువంటి స్థలాల్లో మంచి పేరు వచ్చి మీ కింద వారు కూడా కాస్త మీకు అనుకూలంగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజకీయ రంగం వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా కూడా కనపడట్లేదు, హాయిగా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇక అన్ని రంగాల వారి విషయానికి వస్తే అన్ని రంగాల వారు కూడాను ఖచ్చితంగా భగవంతుడికి సంబంధించిన దర్శనము ప్రతిరోజు కూడా తప్పనిసరి. అలా అయితేనే మీకు మీ చేసే పనులు సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఏ దేవుడైనా సరే దర్శించండి. శివుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, నారసింహస్వామి, ఇలా ఏ దేవుడు ఇదే దేవుడు అని ఇక్కడ నియమం లేదు. అలా ఏ దేవుడినైనా కానీ దర్శిస్తూ భగవత్ నామస్మరణ చేస్తూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ రాశి వారికి అన్నిటా విజయాలు చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు అత్యుత్సాహం ఒక్కటి తగ్గించుకుంటూ భగవత్ నామస్మరణ చేస్తూ భగవద్ దర్శనములు చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళినట్లయితే మీకు బాగుంటుంది. మీరు చేయవలసిందల్లా కూడాను భగవత్ నామస్మరణ, ఎల్లవేళ భగవత్ నామస్మరణ చేస్తూ ఉండండి. ముఖ్యంగా బీదవారు ఎవరైనా ఉంటే మీకు తోచినంత సహాయం బీదవారికి చేస్తూ ఉండండి. ఈ రాశివారు మీరు ఈ ఫిబ్రవరి నెలలో చేసే ఏ దానం అయినా సరే చాలా తృప్తినిస్తుంది. అటు తీసుకున్న వారికి ఇటు ఇచ్చిన వారికి ఇద్దరికీ కూడాను మంచి తృప్తినిస్తుంది. కాబట్టి దాన గుణం ఎక్కువగా చూపిస్తూ ఉండండి, తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది. అన్ని రాశుల కంటే కూడా లెక్క వేసుకుంటే ఈ రాశి వారికి ఎక్కువగా మంచి జరిగేది కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా అత్యుత్సాహం ఒక్కటి తగ్గించుకుని ముందుకు వెళ్ళినట్లయితే విజయం మీదే అవుతూ ఉంది. భగవత్ నామస్మరణ మరవద్దు, భగవద్ దర్శనం మరవద్దు. మీరు ఇచ్చే సలహాలు, ఎవరికైనా సలహాలు ఇచ్చేది కనుక ఉన్నట్లయితే చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తూ ఉండేది కనపడుతూ ఉంది. మీరు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చి అది కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఓవరాల్గా చెప్పాలంటే ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎక్కడా కూడా అనారోగ్యంలో పడి ఇబ్బంది పడుతున్నాము అనేది లేకుండా ఈ రాశి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి అంత బాగున్న దానికి భగవంతుడు కూడా తోడయ్యాడు అనుకోండి, ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా భగవంతుని సేవిస్తూ ముందుకు వెళ్తూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.